హే లవ్లీ పీపుల్, హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందాల లోగిలి. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ నీకోసం ప్రత్యేకం. రచించిన వారు కేకే భాగ్యశ్రీ గారు. ఇక కథలోకి వెళ్తే, దివ్య ప్లీజ్ ఈ ఒక్కసారికి నా మాట వినవు. నల్లతాచులా నిగనిగలాడుతున్న దివ్య బారెడు జడని తన మెడ చుట్టూ తిప్పుకుంటూ అడిగాడు కిరణ్. అతడి చేతుల్లో నుంచి తన జడను లాగేసుకుంటూ విసురుగా ఒక్క తోపు తోసింది దివ్య. ఆ ధాటికి తూలి పడబోయి తమాయించుకున్నాడు కిరణ్. ప్లీజ్, ఇప్పటి వరకు మీకిష్టమైనవి ఎన్నో చేశాను. అవి నాకు నచ్చనివి అయినా సరే, ఇది మాత్రం కుదరదంతే చెప్పేసింది నిక్కచ్చిగా. ఆమెను విడిచిపెట్టి నిరాశగా కళ్ళు మూసుకున్నాడు కిరణ్. నాగరికత తెలియని ఈ పల్లెటూరి మొహాన్ని పెళ్లాడడమే తాను చేసిన తప్ప. ఒక్క క్షణం ఆత్మవిమర్శ చేసుకున్నాడు. కానీ అంతరాత్మ అంగీకరించలేదు. కాదు, ముమ్మాటికి తాను చేసింది తప్పు కాదు. దివ్య లాంటి అందాల భరిణను పొందాలంటే ఎంతో అదృష్టం చేసుకుని పుట్టాలి. అటువంటి మహద్భాగ్యం తనకు దక్కింది. పరవశంతో ఒళ్ళు పులకరించగా దివ్య ఒళ్ళో వాలిపోయాడు. కిరణ్ తన అలకను మరిచి అతడిని పసిపాపలా పొదివి పెట్టుకొని నుదిటిన ముద్దాడింది దివ్య. అక్కడితో ఆ ముద్దులు ఆగలేదు. అర్ధాంగి రుణం ఉంచుకోవడం ఇష్టం లేనట్లుగా అసలు వడ్డీ కలిపి తీర్చేస్తూ ఆమె సుందర వదనార విందం కందిపోయేలా ముద్దుల వర్షం కురిపించాడు కిరణ్. అతడికి ధీటుగా స్పందించింది దివ్య. దివ్య పుట్టింది వావు పల్లెటూరులో. లాంగ్ డిస్టెన్స్ ద్వారా డిగ్రీ వరకు చదివింది. ఎవరో దగ్గర చుట్టాల ద్వారా కిరణ్ తల్లిదండ్రులకి ఈ సంబంధం గురించి తెలిసింది. పల్లెటూరి పిల్లంటే కొంచెం మోటుగా ఉంటుందేమోనని సందేహించిన కిరణ్ పెళ్లి చూపుల్లో దివ్యను చూసి మంత్రముగ్ధుడైపోయాడు. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. మరొక 20 రోజులకి దివ్య కిరణ్ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. దివ్యతో తొలిమోజులు పండించుకోబోయే మధుర క్షణాల కోసం కిరణ్ ఒళ్లంతా కళ్ళు చేసుకుని ఎదురు చూశాడు. ఎదురు చూసిన కాముని పున్నమి రానే వచ్చింది. అడుగులో అడుగు వేసుకుంటూ రాయంచ నడకలతో నెమలి కులుకులతో నడుచుకుంటూ వచ్చిన ఆ అపురూప సుందరి కిరణ్ మదిలో గిలిగింతలు రేపింది. సిగ్గుతో నిలువిల్లా వణికిపోతూ ముడుచుకుపోతున్న ఆమె బిడియాన్ని తొలగించి లాలించి బుజ్జగించి తన సందిట బంధించడానికి కిరణ్ కొద్దిగా శ్రమపడ్డాడనే చెప్పాలి. లేలేత పూలరెమ్మల్లాంటి దివ్య తన గుండెల్లో ఒదిగిపోయిన శుభవేళ అతడా శ్రమను మరచిపోయాడు. అతడామె శరీర వినియ వృత్తి చేసి శృంగార రాగాలు పలికించాడు. మంచి మాటలతో ఆమెలో మోహాన్ని కలిగించాడు. కిలికించి తాళతో సరస సామ్రాజ్యాన్ని ఏలాడు. దివ్యను కాపురానికి తీసుకొచ్చాడు కిరణ్. హైదరాబాద్లో నివాసం అంటే దివ్య చాలా ఉత్సాహపడింది. కిరణ్ కూడా కొత్త రుచులని పండించుకునేందుకు తమ కొత్త కాపురమే వేదికని గ్రహించి ఆమెను సంతోషపెట్టేందుకు శతవిధాలా ప్రయత్నించాడు. దివ్య కూడా అతడి మనసెరిగి నడుచుకునేది. అతడికి ఆధునికంగా ఉండే అమ్మాయిలంటే ఇష్టం అని తనకి నచ్చకపోయినా జీన్స్ లాంగ్ స్కర్ట్లు అవి వేసుకోవడం అలవాటు చేసుకుంది. ఇంతవరకు బాగానే ఉంది. అసలు పేచి ఇప్పుడే తలెత్తింది. పెళ్ళైన వెంటనే హనీమూన్కి ఎక్కడికి వెళ్ళడం కుదరలేదు ఆ కొత్త జంటకి. అనుకోకుండా 10 రోజులు సెలవులు దొరకడంతో దివ్యతో కలిసి ఎక్కడికైనా వెళ్ళాలని ప్లాన్ చేశాడు. మెక్ మై ట్రిప్ ద్వారా ఫ్లైట్ టికెట్స్, వసతికి హోటల్ వగైరా వగైరా బుక్ చేసుకున్నాడు. వారం రోజుల పాటు అన్ని ప్రదేశాలు తిరిగి ఆఖరుగా ముంబై వచ్చారు ఇద్దరు. ముంబైలో దివ్య కజిన్ మౌనిక ఉంది. ఆమె భర్త వీళ్ళని ఆదరంగా రిసీవ్ చేసుకున్నారు. ముంబై నగర వీధుల్లో వీరవిహారం చేస్తున్న కిరణ్ మదిలో ఒక చిలిపి కోరిక పుట్టుకొచ్చింది. తమ ప్రేమయాత్ర పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చాక దివ్య ముందు తన మనసులో మాట బయట పెట్టాడు. అంతే, అణుకువగా పందిరిల్లి నల్లుకున్న తీగలా ఉండే దివ్య సీమటపాకాయల చిటపటలాడింది. అవ్వా, మతుండే మాట్లాడుతున్నారా? అన్నీ విపరీత బుద్ధులు, విశృంఖలమైన కోరికలు. పోనీ కదా అని మీరు కోరినట్లుగా ఆడుతూ ఉంటే గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు. ఇప్పటికే మిమ్మల్ని సంతోషపెట్టాలని నా అలవాట్లు పద్ధతులు ఎంతగానో మార్చుకున్నాను. ఇంకా నా వల్ల కాదు అంటూ ఆడపులిలా చెలరేగిపోయి చెడామడా దులిపి పారేసింది కిరణ్ని. అత్యాధునిక నగరమైన ముంబై మెట్రో నగరంలో ఫ్యాషన్కి ప్రతిరూపాల్లో కనిపిస్తూ మినీస్ ధరించి విలాసంగా తిరిగే మహిళామణులను గమనించిన కిరణ్ తన వెన్నెల రాకుమారిని లాంటి బట్టల్లో చూడాలని ముచ్చట పడడం అతడి తప్పు కాదేమో గాని ఒద్దికగా ఆకుచాటు పిందెలా పెరిగిన దివ్యకి మాత్రం అది కోరరాని కోరికే అనిపించింది. అందుకే అతడి తొంటరి కోరికను తోసిపుచ్చుతూ ఆగ్రహంతో చిందులు తొక్కింది.
ప్లీజ్ ప్లీజ్ దివ్య, నా కోసం ఒక్కసారి డ్రెస్ వేసుకో, ఒకే ఒక్కసారి, నా బుజ్జివి కదూ, నా చిట్టి కదూ అంటూ కాళ్ళ వేళ్ళ పడుతూ బతిమలాడుతున్న ప్రియ విభుడిని చూస్తే వెన్నలాంటి దివ్య మనస్సు కరిగిపోయింది. ఆల్ రైట్, ఒక్కసారికి, అది ఈ ఒక్కసారికి మాత్రం ఒప్పుకుంటున్నాను. కానీ ఇది అడ్వాంటేజ్గా తీసుకుని మళ్ళీ మళ్ళీ నన్ను ఇబ్బంది పెడితే బాగోదు, చూసుకోండి. రాజీకి వచ్చిన దివ్య హెచ్చరించింది. నా బంగారం అంటూ గాఢంగా దివ్య పెదవులను ముద్దాడాడు కిరణ్. అంతా మోటుతనం అంటూనే ఆ ముద్దు మాధుర్యాన్ని ఆస్వాదించింది దివ్య. కొన్ని క్షణాల అనంతరం ఉండండి, డ్రెస్ మార్చుకొస్తా అంటూ టీపాయ్ మీదున్న ప్యాకెట్ని అందుకుని లోపలికి వెళ్ళబోయింది దివ్య. ఆగాగు, ఇప్పుడు కాదు ఆపాడు కిరణ్. మరి? దివ్య నొసలు ముడపడి ఉంది. రేపు సాయంత్రం అవినాష్ గాడి బర్త్డే పార్టీ ఉంది, అప్పుడు వేసుకుందువు గాని చెప్పాడు. అంతే. చేతిలోని ప్యాకెట్ని విసిరి కొట్టింది దివ్య. కోపంతో ఆమె ముఖం ఎర్రబడింది. మళ్ళీ ఇదేం ఫిట్టింగ్? నేను ఈ డ్రెస్ వేసుకుని మీతో పార్టీకి రావాలా? ఇంపాసిబుల్. అసలు నా గురించి మీరేమనుకుంటున్నారు? ఇలా ఒళ్ళు కనబడే డ్రెస్ వేసుకుని నలుగురిలో తిరగాల్సి రావడం నాకెంత ఎంబారసింగ్గా ఉంటుందో మీరు ఊహించారా అసలు? కలువల్లాంటి కళ్ళు నీటితో తడిశాయి. ఇందులో ఎంబారసింగ్ ఉండడానికి ఏముంది దివ్య? ఇదే ఇప్పటి కల్చర్. మా ఆఫీసులో అమ్మాయిలు ఆఫీసు సమయాల్లో డ్రెస్ కోడ్ పాటించిన, ఇలా పార్టీలకి వచ్చినప్పుడు మాత్రం ఇలాంటి అల్ట్రా మోడర్న్ డ్రెస్సులు వేసుకుంటూ ఉంటారు. నీకో విషయం చెబితే ఆశ్చర్యపోతావు. నువ్వే మినీ స్కర్ట్ ఇంత హంగామా చేస్తున్నావు, కానీ వాళ్ళు మైక్రో మినీస్ వేసుకుని కూడా తిరుగుతారు తెలుసా? రహస్యం చెబుతున్నట్లుగా చెప్పాడు. అది వాళ్ళ పర్సనల్ విషయం, వాళ్ళ డ్రెస్సింగ్ వాళ్ళ ఇష్టం. నేను వాళ్ళని తప్పు పట్టను, కానీ అలాంటివి నన్ను వేసుకోమంటే మాత్రం నా వల్ల కాదు. ప్లీజ్, నీ పల్లెటూరి మూర్ఖత్వం పక్కన పెట్టి ఆలోచించు. ఇలా డ్రెస్ వేసుకుని నువ్వు పార్టీకి వస్తే నిన్ను తప్పుగా అర్థం చేసుకునే వారెవరూ ఉండరు. అందరూ చాలా పాష్గా ఆలోచిస్తారు. కాబట్టి నువ్వు స్వేచ్ఛగా ఉండవచ్చు, బతిమాలాడు. మీరెంత కన్విన్స్ చేసినా నేను ఈ డ్రెస్ వేసుకుని నలుగురిలో తిరగలేను. నా ఒళ్ళు 10 మందికి కనపడేలా ప్రదర్శించడం నాకు ఇష్టం ఉండదు. భార్య అందాలు భర్తకి ప్రత్యేకం కావాలి, కానీ పబ్లిక్ కళ్ళకి కనువిందు కాకూడదు. అర్థం చేసుకోండి. భార్య ఇష్టాయిష్టాలను గౌరవించవలసిన ధర్మం భర్తగా మీకుంది, నిక్కచ్చిగా చెప్పేసింది దివ్య. హతాశుడైనాడు కిరణ్. భార్య తన మాట కాదన్న ఉక్రోషం అతడి ముఖంలో ప్రతిఫలించింది. అవునులే, ఫ్యాషన్గా ఉండడం నీలాంటి పల్లెటూరి గబ్బిలాయిలి వల్ల ఏమవుతుంది? అంతే. దివ్య కన్నులు ఎరుపెక్కాయి. మందారాల్లా ఆమె మనస్సు దెబ్బతిన్న సూచనగా కళ్ళు వర్తించాయి. అతడి మాటలకి సమాధానం ఇవ్వకుండా గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది. అప్పటికి గాని కిరణ్కి తాను చేసిన తప్పు తెలిసి రాలేదు. తెలుసుకున్నాక నాలిక ఖర్చుకుని ఏం లాభం? తాను వెళ్ళి బతిమలాడినా ఆమె శాంతించదన్న సంగతి అతడికి తెలుసు. అందుకే మాట్లాడకుండా ఉండిపోయాడు. అప్పుడే కాదు, ఆ తర్వాత కూడా దివ్య అతడిని కరుణించలేదు. కన్నెత్తి కూడా చూడలేదు. పన్నెత్తి పలకరించలేదు. హాయిగా సాగిపోయే దాంపత్య జీవితానికి విఘాతం ఏర్పడింది. అర్ధాంగి పరువపు నైవేద్యాలు అందుకునే కిరణ్ ఇప్పుడు ఏ రకంగానూ ఆకలి తీరక పస్తులు ఉండాల్సి రావడంతో తల్లడిల్లిపోతున్నాడు. నిజంగానే ఆ రోజు తాను మాట తోలాడని, నోరు జారాడని తెలిసినా ఏదో తెలియని అహం ఆమెను మన్నించమని అడగడానికి అడ్డు వచ్చింది. అయినా ఏమంత తప్పు కోరిక కోరాడని అంతలా బిగుసు కూర్చుంది? నిజానికి ఆడపిల్లలు భర్త తనను కోరిన విధంగా ఉండనివ్వడం లేదని, తమ స్వేచ్ఛకి హద్దులు గీశాడని వాపోతారు. కానీ అందుకు విరుద్ధంగాను దివ్యని ఫ్రీగా ఉండమని చెప్తే అర్థం చేసుకోకపోగా అలిగి కూర్చుంది. ఆమెకేనా అలగడం వచ్చు? తనకి వచ్చు. ఎన్నాళ్ళు సాగుతుందో సాగని తన పంతానికి పోయాడు. అలా 4 రోజులు గడిచాయి. దివ్య పట్టుదల కూడా సడులుతోంది. ఎంతో ప్రేమగా తనను కవిగిట్లోకి తీసుకుని పువ్వులా చూసుకునే కిరణ్కి తాను కోపం తెప్పించింది. కానీ అందుకు అతడన్న మాట ఏమన్నా బాగుందా? కావాలనే ఈ పల్లెటూరి గబ్బిలాయిని కట్టుకున్నాడు కదా. మరి ఇప్పుడు అతడి మాట కాదన్నానని అంత అప్రియంగా మారిపోయిందా? ఎదలో ముళ్ళు గుచ్చుకున్నట్లుగా ఒకటే బాధ. ఇలా పంతాలకి పోయి పండంటి సంసారాన్ని నాశనం చేసుకోవడం ఎంతవరకు సమంజసం? ఇరువురిలోనూ ఈ వివేకం తలెత్తుతూనే ఉన్నా దిగి రావడానికి ఎవరికి వారే సంకోచిస్తున్నారు. ఆఫీసుకు వచ్చేసరికి సమీరా క్యాబిన్ చుట్టూ అందరూ గుమిగూడి ఉండడం గమనించిన కిరణ్ ఏం జరిగిందోనన్న ఆదుర్దాతో అక్కడ చేరాడు. అక్కడ సమీరా చేతుల్లో ముఖం దాచుకుని కుమిలిపోతోంది. అందరూ ఆమెను ఓదారుస్తున్నారు. ఏం జరిగింది సమీరా? ఎందుకలా ఉన్నావు?
ఆదుర్దాగా ఆమెని సమీపించాడు కిరణ్. సమీర సమాధానం చెప్పకుండా ఏడుస్తూనే ఉంది. ప్లీజ్ ఏం జరిగిందో చెప్పండి. సమీర ఎందుకంతలా ఏడుస్తోంది? అక్కడున్న వాళ్ళని ఉద్దేశించి అడిగాడు కిరణ్. అనిరుద్ బర్త్డే పార్టీకి వెళ్ళాం కదా, దాని తాలూకు ఫోటోలని ఫేస్బుక్లో అప్లోడ్ చేశాం కదా, చెప్పాడు ఒక కొలీగ్. అవును, అయితే ఏమైంది? అడిగాడు కిరణ్. ఆ ఫోటోలు చూసిన సమీర ఫ్రెండ్ ఎవరో ఆమె వస్త్రధారణ పట్ల అసభ్యమైన కామెంట్స్ చేశారట. దానితో సమీర చుట్టాలందరూ ఆమెని అలాంటి డ్రెస్ వేసుకుని పార్టీలకి వెళ్ళడం ఏమిటని ఏకి పారేశారట. సమీర పేరెంట్స్ కూడా సమీరని చాలా తిట్టారట. అందుకే బాధపడుతోంది. కిరణ్కి ఎలా స్పందించాలో అర్థం కాలేదు. మౌనాన్ని ఆశ్రయించి సమీర వైపు జాలిగా చూశాడు. అయినా ఇదేం కర్మ, మనకి నచ్చినట్లుగా డ్రెస్ వేసుకునే స్వేచ్ఛ కూడా మనకి లేదా? అంతా మేల్ డామినేషన్. ఇంకొక ఆమె మండిపడింది. ఎక్స్క్యూజ్ మీ ప్రాజెక్ట్ లీడర్. అందరూ గౌరవంగా పక్కకి తొలగి దారిచ్చారు ఆమెకు. సమీరకి చేరువగా వెళ్ళి ఆమె భుజం మీద చేయి వేసి అనునయంగా తడుతూ, ఐఎమ్ సారీ సమీరా, నీకిలా జరగడం చాలా బాధాకరం. కానీ ఇందులో నీ తప్పేమీ లేదంటావా? ఆలోచించు అంది వసుంధర. మేడం ఆశ్చర్యంగా చూసింది సమీర. అవును, ఆడపిల్ల అందం కట్టుకుపోయే వాడి కళ్ళకి ఆనందాన్ని కలిగించాలి కానీ ఆధునికత పేరుతో 10 మంది ముందు ఎగ్జిబిట్ కావడం ఎంతవరకు సబబో ఆలోచించాలి. మెత్తగా, అదేంటి మేడం అలా అంటున్నారు? నచ్చిన విధంగా డ్రెస్ చేసుకునే స్వేచ్ఛ కూడా ఆడపిల్లలకి లేదా? ఒకంత బాధగా అడిగింది సమీర. ఎందుకు లేదమ్మా, కానీ అలా డ్రెస్ చేసుకోవడం 10 మందిని ఆకట్టుకునేందుకు కాకూడదు. కాలం మారినా పద్ధతులు మారినా ఆడపిల్ల ఆడపిల్లే. ఆధునికంగా కనబడాలనుకోవడం, అందుకు తగినట్లు తయారవ్వాలనుకోవడం ఏదీ తప్పు కాదు. కానీ అది కొన్ని పరిధులకు లోబడే ఉండాలి. ఆధునికత అంటే ఒళ్ళు కనపడేలా దుస్తులు ధరించడం ఒక్కటే కాదు. ఆధునికత భావాల్లో కనబడాలి. ఆధునికత అంటే మనల్ని ప్రేమించే వాళ్ళు నొచ్చుకోకుండా మనసెరిగి మసులుకోవడం. ఇలా మనల్ని కన్నవాళ్ళు బాధపడే విధంగా మన వస్త్రధారణ ఉందంటే అది మన నవీనతకి అవమానం. అయినా సరే మీరు మహిళా స్వాతంత్రం అని ఏవేవో అనుకుంటూ ఇలాగే ఉంటామంటే ఇలా బాధపడడంలో అర్థం లేదు వసుంధర మెత్తగా చెప్పిన అందులో ఏదో కత్తి పదును ధ్వనించింది. అంతా విన్న సమీర సంగతేమో గాని కిరణ్కి చెంప మీద చల్లున చరిచినట్లయింది. వసుంధర మాటలు అతడి ఆలోచన రీతిలో ఉన్న తప్పులని సమీక్షించుకునేందుకు దోహదపడ్డాయి. నిజమే, ఆడపిల్ల అందం మగడి కోసం ప్రత్యేకం కావాలి. కానీ ఇలా నలుగురి ముందు ప్రదర్శనాంశం కాకూడదు. అలా అయితే ఎలాంటి అవమానాలు చవిచూడాల్సి వస్తుందో సమీర అనుభవం తెలియచెప్పింది. ఒకవేళ తాను కోరినట్లుగా దివ్య ఆ డ్రెస్ ధరించి తనతో పాటు పార్టీకి వచ్చి ఉంటే ఆ ఫోటోని ఫేస్బుక్లో చూసి ఎవడైనా ఇలాంటి చవకబారు కామెంట్స్ చేస్తుంటే తన పరిస్థితి ఏమిటి? ఆ ఆలోచనకే కిరణ్ ఒళ్ళు గగురు పొడిచింది. తాను అనవసరంగా నోరు జారి దివ్యని పల్లెటూరి గబ్బిలాయి అన్నాడు. కానీ ఆమె ఆలోచనలో ఎంత దూరదృష్టి ఉందో, ఎంత వాస్తవికత ఉందో ఇప్పుడే అర్థమైంది అతడికి. ఎంత వేగంగా దివ్యను చేరి క్షమాపణ అడగాలా అని ఒకటే తహతహగా ఉంది. ఎంతకీ అస్తమించని సూర్యుడిని నత్తనడక నడుస్తున్న గడియారంలో ముళ్ళని తిట్టుకుంటూ గడిపాడు ఆఫీసు అయ్యే వరకు. సంధ్యవేళ సమీపిస్తుండగా మసక చీకట్లో కమ్ముకుంటున్న తరుణంలో మనసుల్లో వెన్నెళ్ళు నింపుకుని చేతిలో గుప్పుమంటున్న మల్లెపూల మాలతో ఇంట్లో అడుగుపెట్టాడు కిరణ్. అప్పుడే స్నానం చేసి దీపారాధన పూర్తి చేసుకుని వంట పని చేసుకుంటోంది దివ్య. తెల్లని కాటన్ చీర, పొడవుగా వేసుకున్న జడ, ఒద్దికైన దివ్య అందం కళ్ళకి మనసుకి కూడా విందు చేస్తుంది. చేతిలో మల్లెపూల మాల పొట్లాన్ని టీపాయ్ మీద పెట్టి మాట్లాడకుండా వెళ్ళి స్నానం చేసి వచ్చాడు కిరణ్. అతడి రాక గమనించిన దివ్య కాఫీ కలిపి పెట్టి టేబుల్ మీద పెట్టింది. కాఫీ తాగేసి మల్లెలను తన చేతిలోకి తీసుకున్నాడు కిరణ్. నన్ను క్షమించు దివ్య. ఆమె వెనకాగా నిలబడి మల్లెలను ఆమె జడలో తురిమాడు. ఏమండి, నేనే మిమ్మల్ని క్షమించమని అడగాలి. మీరు కోరిన కోరికను నేను తీర్చలేకపోయాను. కళ్ళ నీళ్లు నిండగా అతడిని హత్తుకుపోయింది దివ్య. వద్దు దివ్య, నువ్వే కరెక్ట్. ఆడదాని అందం కట్టుకున్న వాడి కళ్ళకే ఆనందం కలిగించాలని తెలుసుకున్నాను. రియల్లీ సారీ. ఆమెను తన బిగి కౌగిట బంధించాడు కిరణ్. దివ్య పట్టరాని సంతోషంతో అతడి కౌగిట్లో ఒదిగిపోయింది. ఇంతకు అమ్మాయి గారి అందాలు ఈ అబ్బాయి గారికి వడ్డించేది ఉందా లేదా? అప్పుడే వారం దాటింది. కొంటెగా ఆమె కళ్ళల్లోకి చూశాడు కిరణ్.
ముందు కడుపుకి విందు చేస్తా, ఆ తర్వాతే వలుపు విందు. పక్కున నవ్వుతూ అతడిని దూరంగా తోసింది దివ్య. యూ నాటీ గర్ల్. మరింత వేగంగా ఆమెను కమ్ముకున్నాడు కిరణ్. పట్టరాని తమకంతో అతడి కోసమే ప్రత్యేకమైన ఆమె అందాల విందు ఆరగిస్తున్న కిరణ్కి ఆ తర్వాత అసలు ఆకలే వేయలేదు. కేకే భాగ్యశ్రీ గారు రచించిన నీకోసం ప్రత్యేకం కథ ఎలా అనిపించింది? మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ప్రియమైన వారందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోని చివరిదాకా చూసి కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం స్టే ట్యూన్. అందాల లోగిలి. See you all in another video. Till then, keep smiling and be happy.